పాతగైపోయినటువంటి తుప్పుపట్టినటువంటి జల్లెడని పడేయకుండా కొత్తదానిలాగా మనం మార్చుకోవచ్చు. ఒక స్క్రబ్బర్ పైన డిష్ వాష్ అనేది వేసి ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల జల్లెడ పైనటువంటి తుప్పు మరకలు, మట్టి అన్నీ వదిలిపోతాయి. దీన్ని వాటర్తో బాగా క్లీన్ చేసేసుకొని పొడి క్లాత్ తోటి తుడిసేసుకోవాలి. ఆ తర్వాత వైట్ కలర్ తోటి ఈ విధంగా ఫిల్ చేసేసాను. ఇలా వైట్ కలర్తో వేసేసిన తర్వాత మనం వేసిన కలర్ అనేది బాగా డ్రై అయిపోయిన తర్వాత మనకు నచ్చినటువంటి ఏ కలర్ అని వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇండియన్ రెడ్ కలర్ వేసానండి. ఇది కూడా డబుల్ కోటింగ్ వేసాను. ఫస్ట్ కోటింగ్ కలర్ అనేది బాగా డ్రై అయిపోయిన తర్వాతే సెకండ్ కోటింగ్ వేయాలి. ఆ తర్వాత మనకు నచ్చినటువంటి ఏ డిజైన్ అని వేసుకోవచ్చు. కోలం డిజైన్ వేసుకోవచ్చు, ఫ్లవర్స్ వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. కాకపోతే ఇక్కడ నేను చాలా సింపుల్గా ఈజీగా ఉన్నటువంటి డిజైన్ వేసేసాను. ఈ జల్లెడ మొత్తం డిజైన్ కనపడాలని నేను ఈ విధంగా డిజైన్ వేసేసాను. చూస్తున్నారు కదా, పాతగా పోయిన జల్లెడని ఈ విధంగా కొత్తదానిలాగా మనం మార్చుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి.